బూలియన్ మార్కెట్ को क्या हो गया? అరే మార్కెట్ పెరిగినప్పుడు మెటల్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ తగ్గినప్పుడు మెటల్స్ తగ్గుతున్నాయి. సో ఇట్స్ అంటే నియర్లీ ఎప్పుడు చూడలేదు ఇట్లా. దీనికి కూడా కారణం ఉంది. పెరగటం అనేది బాగా పెరిగింది కదా, లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం అయినా బాగా పెరిగింది కదా. సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఎక్రూడ్ చేసినాయి, ట్రంప్ డ్యాన్సులు ఎక్కువైనాయి, క్రూడ్ పెరుగుతోంది. క్రూడ్ దాదాపుగా 120 దాకా వచ్చింది, మళ్ళీ తగ్గింది అనుకోండి. క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి అన్ని కంట్రీస్ కూడా ఇబ్బందులు ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు, అది ఉంటాయి. సో వాళ్ళకి క్యాష్ కావాలి, లిక్విడిటీ క్యాష్ కావాలంటే కష్టం అవుతుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు, కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు, ఏదైనా దాని నుంచి బయటికి రావాలంటే గవర్నమెంట్కి, రన్నింగ్ గవర్నమెంట్కి ఏదైనా క్యాష్ లిక్విడిటీ ఉండాలా. అనుకోని ఇది కదా, అనుకోని సంక్షోభం వచ్చినప్పుడు. సో దానికోసం అని ఏం చేస్తున్నారు, పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ రెపరెపలాడుతాయి అనుకోవచ్చు. 91లో ఆయన ఏం చేశారో తాను అనుగుణంగా దేశాలన్నీ కూడా ఎక్రూడ్ చేస్తాయి గోల్డ్ని. మొన్నటిదాకా డాలర్ డామినేషన్, ఇప్పుడు డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. భయం వస్తుంది, ట్రంప్ వెన్నుపూసలో వణుకొస్తుంది బ్రిక్స్ని చూస్తే. బ్రిక్స్ పెరిగిపోతే డాలర్స్లో కన్వర్ట్ చేయరు, డబ్బులు కట్టరు, అవన్నీ మిగిలిపోతాయి కదా. వాళ్ళకి లోన్స్ ఫ్రీగా వస్తాయంటే ఎందుకు వస్తాయి, ఇట్లాంటివన్నీ చేసే. ఇవన్నీ కట్ చేస్తే యాజ్ మామూలు స్టేజ్కి వస్తారు వాళ్ళు కూడా. మన వాళ్ళకి కూడా డాలర్ డ్రీమ్స్ తగ్గుతాయి, వేరే కంట్రీస్కి వెళ్తారు. ఆయన వద్దు వద్దు మొర్రు అంటే ఎందుకు పోవాలా, అంత అవసరమే ఉంది. డబ్బులే ముఖ్యం కాదు, మిగతాయి కూడా ఉంటాయి. పిల్లలంటే వెళ్ళిపోతే ఇంక అంతే కదా, మళ్ళీ వెనక్కి వచ్చేదే ఉంది. అక్కడే ఎప్పుడో చుట్టం చూపులాగా ఎప్పుడో ఒకసారి వస్తారు. పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేసుకుంటుంటే ఇంకేంటి అసలు ఏముంటాయి పిల్లలకి, రిలేషన్స్ కానీ బాండింగ్ కానీ ఏముంటుంది. సో అక్కడే ఉండిపోతారు. ఇంకా యుఎస్ మానుకుంటే మస్త్, డాలర్ డ్రీమ్స్ తగ్గించుకుంటే బెస్ట్. అదర్ కరెన్సీ ఉంది, వేరే కరెన్సీ ఉంది. ఆ కరెన్సీ అంటే ఏదైనా బయటికి వెళ్ళటం అనేది, గవర్నమెంట్ జాబ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఆ ప్రయత్నం చేయొచ్చు. సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి. ఇప్పుడు అట్లా గోల్డ్ చాలా మంది కూడా రిటైల్ కొంటారు, పెళ్ళిళ్ళు వస్తే ఎక్కువ కొంటారు. ఆ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. కానీ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేసినాయి కాబట్టి వాళ్ళ కరెన్సీ డివాల్యూ అవుతుంది కాబట్టి డాలర్స్ ఇదివరకు అమ్మేవాళ్ళు ఇప్పుడు గోల్డ్ అమ్ముతున్నారు. అదే కారణం. సో పడినప్పుడేమో అది పడనిచ్చి నెక్స్ట్ మార్కెట్ పెరుగుతుంది అనగానే ఈ గోల్డ్ కూడా కొంటున్నారు సేమ్. అందుకనే మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ కూడా అప్లో ఉన్నప్పుడు, మార్కెట్ కూడా బాగా పెరిగినప్పుడు గోల్డ్ కూడా అక్కడ అమ్ముతుంటే అది ఆ మార్కెట్తో పాటు కిందకు వస్తుంది. దిస్ ఈజ్ ద కాజ్ అనుకోవచ్చు ఒక రకంగా. అందుకే పడుతుంది. సేమ్ సెయిలింగ్ అంటే ప్యారలల్గా ఇద్దరు సెయిల్ చేస్తారండి. అది యాక్చువల్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అసెట్ క్లాస్లో గోల్డ్ ఇదైతే రివర్స్ ఉంటుంది. మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది, మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరుగుద్ది, మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరుగుద్ది. నేను కట్ చేయండి. మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది, మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరుగుద్ది. ఇట్లా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కానీ ఇప్పుడు సెయిలింగ్ అంటే సేమ్ లైన్లో ఇద్దరు డిఫరెంట్ బోర్డులో సెయిల్ చేస్తున్నట్లు లెక్క. సో ఇది ఎంతకాలం అంటే క్రూడ్ మామూలు స్టేజ్కి వచ్చే వరకు, అంటే వార్ ఆగిపోయేంత వరకు. వార్ ఆగిపోయి ఇంకో కొత్తది వచ్చినా మళ్ళీ క్రూడ్ పరిగెడుతుంది. అట్లా కాదు కదా. సో అందుకనే క్రూడ్ కంట్రోల్లో ఉండాలి, 60 to 80 ఉండాలి. ఇప్పుడు పాజిటివ్ న్యూస్ ఏంటంటే రష్యా కూడా $35కి ఇచ్చేది $40కి 40%కి డిస్కౌంట్కి ఇస్తాను, ఏషియన్ కంట్రీస్ అందరికీ ఇస్తాను అని చెప్పి ఒక మంచి హోప్ ఇచ్చాడు ఆయన. ఏషియన్ కంట్రీస్ క్రూడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా 40% డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్. టెన్షన్ లేదు, పెట్రోల్ బంకుల దగ్గర లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి మనం ఎక్కువ కొనుక్కోవచ్చు. ట్రంపే చెప్పాడు కదా కొనుక్కోమని రష్యా నుంచి, ఇక బాధ లేదు.